పరిశ్రమల మరియు వాణిజ్య శాఖ మంత్రి గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. కాలుష్య నియంత్రణ మండలి ఫిర్యాదులను స్వీకరించబడినాయి. రెండో ప్రశ్న, దానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యల విషయంలో ఎమాన్యుయల్ ల్యాబ్స్, ఏపీఎల్ హెల్త్ కేర్, ఆరబిందో ఫార్మా, ఎవెర్టోజన్ ఇండియా ఈ కంపెనీలకు సంబంధించిన వర్షపు నీటితో పాటు కాలుష్యాలను వ్యవసాయ భూముల్లో విడుదల చేస్తున్నారని, తద్వారా తమ భూములు దెబ్బతింటున్నాయని సదరు పరిశ్రమలపై చర్య తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదులు అందాయి. 3 యూనిట్లు అంటే ఏపీఎల్ హెల్త్ కేర్ లిమిటెడ్ యూనిట్ 1, ఆరబిందో ఫార్మా లిమిటెడ్ యూనిట్ 7, ఏపీఎల్ హెల్త్ కేర్ లిమిటెడ్ యూనిట్ 8 టాబ్లెట్స్, క్యాప్సూల్స్, ఆయింట్మెంట్స్ మున్నగు ఆరెంజ్ కేటగిరీకి వచ్చే ఈ ఫార్మా ఫార్ములేషన్ తయారీలో నిమగ్నమై మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలపల్లి గ్రామం మరి టీజీఐఏసీ SEZలో నెలకొని ఉన్నాయి. అధ్యక్ష, 2019లో UMS 189లో గౌరవ SGT ద్వారా నియమించబడిన జాయింట్ కమిటీతో పాటు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు 30 అక్టోబర్ 2019 తేదీ నుండి మరి అదేవిధంగా 12వ తారీఖు 10వ నెలలో 2009 నుండి 12/12/2019 తేదీ వరకు ఈ ప్రాంతాన్ని తనిఖీ చేయడమైంది. అధ్యక్ష, తనిఖీ సమయంలో ఈ పరిశ్రమల పర్యవేక్షణ సమయంలో టీజీఐఏసీ SEZ పోలపల్లిలో నెలకొని ఉన్న ఏదైనా పరిశ్రమల నుండి వాటి పరిసరాల నుండి శుద్ధి చేసి లేదా శుద్ధి చేయని కాలుష్యాల విసర్జన జాయింట్ కమిటీ గుర్తించలేదు. భూసారం కలుషితం కాలేదని కొన్ని సిఫార్సులు చేస్తూ కమిటీ నివేదించింది. తదనుసారం ప్రొఫెసర్లు ఉన్నట్టి CFO కమిటీ కూడా 2023లో సెప్టెంబర్లో సదరు ప్రాంతాలను తనిఖీ చేసి కమిటీ వేసిన సిఫార్సులను, సూచనలు కూడా పరిశ్రమలు పాటించాయని గుర్తించబడాయి. పరిశ్రమలు ఎటువంటి వ్యర్థాలను విసర్జించడం లేదని, వ్యర్థాల శుద్ధి విసర్జన కోసం కాలుష్య నియంత్రణ మండలి అనుమతించినట్లుగా పరిశ్రమల వ్యర్థాలని ఉమ్మడి వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంట్ CETPకు తరలిస్తున్నాయి. మండలి అధికారులు 19/9/2024 తేదీన, 26/10/24 తేదీన ఇటీవలే ఈ ప్రాంతాన్ని తనిఖీ చేసి పోలపల్లి SEZలో నెలకొని ఉన్న ఫార్మా ఫార్ములేషన్ యూనిట్ల నుండి ఎటువంటి వ్యర్థాల విసర్జనలు లేవని గుర్తించడమైనది.